ఆత్రేయ గారు చెప్పినట్టు సావు మనం ఉన్నంత వరకు అది రాదు, అది వచ్చే టైం మనం ఉండం. అది గుర్తుంచుకో. ఏంటయ్యా ఆత్మ పొద్దున్నే లేచి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెడితే గాని పళ్ళు దోవుకోవడానికి కూడా పర్మిషన్ లేని రౌడీ ఇచ్చాడు రవి. నువ్వు తెలియంది ఎవడికి కానీ ఏంటి పొద్దునే కలవడానికి వచ్చావు? కలవడానికి కాదు సార్, మీతో కలిసిపోదామని వచ్చాను. రౌడీలతోనూ గోండాలతోనూ చేతులు కలపడం ఇష్టం లేకే కదా పార్టీలోంచి బయటకు వచ్చేసింది. కాకా అంతటి వాడి మీదకి వెళ్తున్నారు. మీకు సాయంగా నేను కూడా. కాక అంటే కాక ఒక్కడి మీదకనే కాదు, కాక లాంటి ఆత్మ లాంటి ఎదవలు అందరి మీదకి అని. నువ్వు ఓల్డ్ సిటీలో ఇల్లీగల్గా ఆయుధాల దుకాణం పెట్టావు కదా, కాకా గడి పని అవ్వంగానే ఆత్మ గడి పనే. ముక్కు సూటిగా వెళ్తున్నారని తెలుసు, కానీ ప్రాణం మీదకి తెచ్చుకోవద్దు. దీనికి ఏంటేంట్రా? నా ఇంటికి వచ్చి నన్నే బెదిరిస్తా ఉంటారా? రాకింగ్ యు నో, కానీ అక్కడ అమ్మాయిలే అబ్బాయిలతో కలిసి మందు తాగడం, సిగరెట్ తాగడం నాకు అసలు నచ్చలా. నేను చూడు మా డాడీతో వచ్చాను. ఆయనకి నీ మీద నమ్మకం లేదేమో. అసలు నా మీద నీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అనేది ఏమైనా చేయకముందు అడగాలి. నేనేం చేశాను? లవ్ చేసావు కదా. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని ఎందుకు చెప్పాను రా దేవుడా? ఏంటి గొడవ? రే, అడగటానికి నువ్వెవడివిరా? స్టూడెంట్. చా, మరి వీళ్ళంతా ఎవరో? వీళ్లతో పాటు నువ్వు నుంచోనే ఇక్కడేం జరుగుతుందో చూడు. నిన్న పబ్లో పల్లవిని గుద్దుకుంటే వాడని తెలియక కాలర్ పట్టుకున్నాను. ఒక్కడిని కొట్టడానికి ఇంతమంది కావాలా? ఓ, వీళ్ళంతా నీ వెనక లేకపోతే ఏ పని చేయలేవా? అంటే వాడి భయం వీళ్ళని చూసా, నన్ను చూసి కదా? సరే, నేనొక్కడే వస్తాను. రా, రమ్మను, రారా. ఏంటి భయపడుతున్నావా? నీకు సంబంధించిన అమ్మాయి మీద చేయవేగానే రెచ్చిపోయినాడువి. వాడు మొహం చూసి ఆగిపోయావే. అంటే నీ గర్ల్ ఫ్రెండ్ని నీకన్నా బలమైనోడు, బలిసినోడు టచ్ చేస్తే ఓకేనా? నిజమైన ఆవేశం ఎదుటివాడు బలం వల్ల, బలహీనత వల్ల రాదు, మనలో రగిలే మంట వల్ల రావాలి. రే మున్నా, అమ్మాయి పక్కన లేకపోతే వాడిలో మోమెంట్ ఉండదేమో. దాన్ని పిలిచి వాడు పక్కన నుంచోపెట్టు, బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. రే, ఈ రాహుల్ వైపు కన్నెత్తి చూసే దమ్ము ఈ యూనివర్సిటీలోనే ఎవ్వడికీ లేదురా. కొట్టు
రే జీవితంలో ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకు. ఎవరిలో ఎంత దమ్ముందో వాడికే తెలుస్తుంది. రేయ్, నువ్వే నన్ను తక్కువ అంచనా వేశావు. నేనెవరో నీకు తెలుసా? ఎవడ్రా నువ్వు? 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు, ఒక ముక్కు, ఒక నోరు, ఒక శరీరం మీద తలకాయ ఉన్నోడికి పుట్టినోడు నువ్వు. వాడి పేరు కాక అయ్యింది. కా కా ఏం పీకుతాడు వాడు? రాహుల్, ఏంటి కుంటుకుంటూ నడుస్తున్నావు? కాలేజీలో బాస్కెట్బాల్ ఆడుతూ కింద పడ్డాను డాడీ. నిన్నెవడైనా కొడితే రాహుల్ని కొట్టాడంటారా? కాకా కొడుకుని కొట్టాడంటారు. ఎవడు నేను కొట్టింది? కొట్టలేదు డాడీ, కొట్టించాడు. రాహుల్ నీ కొడుకుని తెలుసుండదు కాక. తెలిసే కొట్టించాడు. ఎవడు రావాడు? బానే ఉన్నావు. ఇంత పర్సనాలిటీ పెట్టుకుని కాలేజీలో ఒకళ్ళిద్దరిని కొట్టేసి హీరో అయిపోదామని ప్రతివాడికి ఉంటుంది. కానీ తప్పు చేశావు. కాకా కొడుకునే కొట్టించావు. నువ్వు చేసిన దానికి నిన్ను ఇక్కడే వేసేసి విసిరి పారేయచ్చు. కానీ దానివల్ల మాకు ఒరిగేది ఏమీ లేదు. రా, రేపు కాలేజీకి వచ్చి ఏ స్టూడెంట్స్ ముందైతే నువ్వు రాహుల్ కొట్టించావో అక్కడే సారీ చెప్పేయి. కాకా నిన్ను ప్రాణాలతో వదిలేస్తాడో, మళ్ళీ బతికే అవకాశం ఇస్తాడో. ఏంటి, అర్థమైందా? నాకు అర్థం కాలేదని నీకు అర్థమైందా?